చిలకలూరుపేట పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ బిఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఉన్న డాక్టర్స్ సిబ్బంది అందరూ కూడాను పీపీఈ కిట్స్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు N95 మాస్క్ కూడా ఇస్తాము. సో బేసిక్గా ఈ పీపీఈ కిట్స్ అనేసరికి చాలా మందికి అవగాహన ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ COVID-19 వల్ల చాలా మంది కూడా అనేక రకాల ఇబ్బందులతో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళందరినీ కూడా ట్రీట్ చేయాలి అంటే డాక్టర్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకో అండ్ వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు అట్ ది సేమ్ టైం అటు పేషెంట్కి కావచ్చు, ఇటు డాక్టర్కి కావచ్చు, ఇట్స్ బోత్ బెనిఫిషియల్ అన్నమాట. కాబట్టి దీనికోసమనే కాదు, ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్ అనేవి ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక సర్జరీ చేసినప్పుడు కానీ, ఏదైనా ట్రీట్మెంట్స్ చేసినప్పుడు కానీ రకరకాల హజార్డ్స్ ఉంటాయి. ట్రీట్ చేసినప్పుడు ఆ హజార్డ్స్ నుంచి వీళ్ళ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగకరం. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా కూడా వీళ్ళకి ఉపయోగకరం. కాబట్టి ఈ కిట్స్ నెసెసిటీ ఎంతగానో ఉందని గ్రహించి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ కిట్స్ వల్ల ఏదైతే ఇన్ఫెక్షియస్ బ్యాక్టీరియా ఉంటుందో, ఏదైతే సో ఇద్దరికి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో దానివల్ల కిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనమంతా కూడా హైవే మీద లొకేట్ అయి ఉన్నాము, రకరకాలుగా ఉంటాయి సిచ్యువేషన్స్. అట్ ద సేమ్ టైం ఈ పాండమిక్ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ 100% వాళ్ళ లైఫ్స్ అన్ని కూడా పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మేము ఇళ్ల దగ్గర ఉంటాం, డ్యూటీకి రాము అని కాకుండా ఇక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు అండ్ ఆల్ ది డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా వీళ్ళకి ఇబ్బంది ఉందని తెలిసినా వీళ్ళు కూడా ప్రాపర్ మెజర్స్ తీసుకొని దే ఆర్ ఆన్ ది ఫీల్డ్ టు సర్వ్ ది పీపుల్ అండ్ సేవ్ ది పీపుల్. కాబట్టి వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి ఈరోజు బిఆర్ ఫౌండేషన్ నుంచి వీళ్ళందరికీ కూడా పీపీఈ కిట్స్ మన రిక్వైర్డ్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ కిట్స్, దాదాపు 100 కిట్స్ వరకు ఈరోజు మన హాస్పిటల్కి ఇస్తా ఉన్నాము ఫౌండేషన్ తరఫున. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఫ్యూచర్ పర్పసెస్ అయినా కూడా మల్టీపర్పస్ గా వీటిని వాడుకోవచ్చు. కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ save them from any sort of disease or infection or anything for when exposed to different kinds of hazards, even like X-ray room లో ఉన్న స్కానింగ్ చేసిన ఆ లైట్ కావచ్చు, ఆ రకరకాల రేస్ అన్నిటి నుంచి కూడా ఆ టెంపరీగా వీళ్ళందరినీ కూడా కాపాడుతుంది చేసిన ప్రయత్నం ఇది. అట్ ది సేమ్ టైం అందరూ కూడా COVID-19లో ఎవ్రీబడీ సేస్ మాస్క్ వేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది బ్రీత్. అంటే వేరే వాళ్ళ బ్రీత్ ని మనం ఇన్హేల్ చేయకుండా అండ్ అవర్ ఎగ్జైల్ బ్రీత్ కూడా అటు ఇటు ఇబ్బందికరంగా ఉండకుండా వీఆర్ జస్ట్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ విత్ మాస్క్. కాబట్టి హాస్పిటల్స్ లో ఎస్పెషల్లీ N95 మాస్క్ ఇప్పుడు చూస్తుంటే మనకు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ we tried ourselves and N95 మాస్క్ కూడా మనం ఇవ్వాలి. వీ షుడ్ హ్యావ్ అ పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్. మన గవర్నమెంట్ హాస్పిటల్లో రకరకాల పేషెంట్స్ వస్తూ ఉన్నారు, ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్, ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా హూ ఆర్ ఇన్అఫోర్డబుల్ పీపుల్ కూడా అందరూ కూడా వచ్చి ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. కాబట్టి ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ ఏ ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి N95 మాస్క్ ఇక్కడే ఇస్తా ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడున్న పారిశుద్ధ్య సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిరంతరం ఇక్కడే ఉండి పనిచేస్తా ఉన్నారు. అండ్ వాళ్ళని కూడా ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ మీ అందరూ ఎక్కడికి వెళ్ళొద్దండి. మీకు ఏం కావాలన్నా మాకు తెలియపరచండి. విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. మీ అందరి కోసం కూడా ఈరోజు వెజిటేబుల్స్, నిత్యావసర వస్తువులు, బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా మీకు ఇస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా బిఆర్ ఫౌండేషన్ తరఫున మీ అందరికీ కూడా చేస్తా ఉన్నాము. ఇంకా కూడా మీకు ఏం రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి. దయచేసి మీరు ఇక్కడ కూడా వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుతూ ఇక్కడే ఉండి మీరు ఇంకా మంచి సేవ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇంత క్రైసిస్ టైంలో కూడా అందరూ ఉండి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ సహకరిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యానికి అండ్ ఆల్ ద టీమ్స్ ఐ అప్రిషియేట్ యూ ఆన్ దిస్ మూమెంట్. అండ్ ఇంత మంచి అవకాశాన్ని అట్ ది సేమ్ టైం ఇంత మంచి సర్వీసెస్ ఇస్తున్న మీకు నా అభినందనలు. అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.